ఎప్పుడైతే సైతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని యోబు కలిగి ఉన్న సమస్తాన్ని దూరం చేశాడో, యోబు ఏం చేశాడట? సమస్తము పోయినప్పుడు ఒక మాట అన్నాడు, వాస్తవంలోకి వచ్చేసాడు. ఆస్తి అంతస్తులు పోయినాయి, అందరు బిడ్డలు పోయారు. అన్నీ పోయిన తర్వాత యోబు గ్రహించే ప్రయత్నం చేశాడు. ఏమిటి వాస్తవం? ఈ లోకానికి వస్తూ వస్తూ ఏమీ పట్టరాలా, ఒట్టి చేతులతో వచ్చాను, దిగంబరిగా వచ్చాను, అది వాస్తవం. ఒకవేళ ఈరోజు నా దగ్గర నుంచి ఏమైనా పోయినాయి అని అంటే, ఒకరోజు ఇవి పోకపోయినా నేను విడిచిపోవాల్సిందేగా. అర్థమైందా మీకు? అవి పోకపోయినా నేనైతే వాటిని విడిచిపోవాలిగా. దిగంబరిగా వచ్చా, దిగంబరిగానే వెళ్ళిపోతాను. కానీ భూమి మీద ఇప్పటి వరకు బ్రతికినంత కాలం నాకు ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చాడు, కాబట్టి దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పి దేవుణ్ణి స్తుతించాడు. ప్రియ సహోదరి సహోదరులు, అక్కడ యోబు ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాస్తవంగా యెహోవా తీసుకోలే. యోబు వెళుతున్న పరీక్షలో సైతాన్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ సైతాన్ ఇన్వాల్వ్ కావడం వల్ల దేవుడిచ్చిన పర్మిషన్ను బట్టి సాతాను యోబు కలిగి ఉన్న ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దూరం చేశాడు. సహజంగా దేవుడు మనకు ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉంటాడు. అది ఆయన యొక్క నేచర్. అంతేగాని తిరిగి లాగేసుకునేవాడు, తీసేసుకునేవాడు మాత్రం కానే కాదు. అదే సమయంలో ఒకవేళ మనం కలిగి ఉన్న దాన్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే అది దేవుడు తీసుకొని కాదు. చేతులరా, నీవు చేసిన పొరపాట్ల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పటి అడుగుల వల్ల కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు మాత్రం సాధారణంగా ఇచ్చింది తీసుకోడు. ఆ సౌలుకి ఇచ్చిన కిరీటాన్ని, సౌలుకి ఇచ్చిన సింహాసనాన్ని దేవుడు తీసేసుకున్నాడు కదా, తీసుకోలే. సౌలు పోగొట్టుకున్నాడు. తన గర్వం వల్ల, తన అసూయ వల్ల దానిని పోగొట్టుకున్నాడు. మీ జీవితాల్లో, మన జీవితాల్లో కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు ఏదో బలవంతంగా లాగేసుకున్నాడు అనే భావన రానివ్వకండి. అని సాధారణంగా ఇచ్చింది ఏది కూడా తిరిగి తీసుకోడు. కానీ మనం పోగొట్టుకున్నాము అని అంటే మన పొరపాటు వల్లే పోవాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన తాత్కాలికంగా నీ దగ్గర దూరం చేస్తున్నాడు, కానీ తిరిగిచ్చేటప్పుడు రెట్టింపు నీకు ఇస్తాడు అనే వాస్తవాన్ని మాత్రం మర్చిపోవద్దు.